वैष्णवनाय महाराजाय नमः। रंगरणे विष्णुयामि Side run, sir. Please keep turning. Side run, side run, sir. Side run, sir. Side run, side run, sir. Please, వెనకాలండి కొద్దిగా. వెనకాలండి, sir. కూర్చోండి. వెనకాలండి, sir. Please. ఒంటిమిట్టలో అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీ కోదండ రామస్వామి గారి ఆలయంలో మరి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి 26 నుంచి ఏప్రిల్ 5 వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ నేను నాతో పాటు మా స్థానిక శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు, మా మాజీ మేయర్ సురేష్ బాబు గారు, అదేవిధంగా ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా మన రమేష్ యాదవ్ గారు, మా ఎమ్మెల్యే బద్వేల్ ఎమ్మెల్యే సుధమ్మ గారు, అదేవిధంగా మాజీ మేయర్ పాకా సురేష్ గారు, అందరం అంజద్ బాషా గారు, ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు నాయకులు అందరం కూడా ఇవాళ మరి రామాలయంలో స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ శ్రీరామచంద్రుని జీవితము ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శవంతమైన జీవితము, త్యాగానికి మారుపేరు, ధర్మానికి మారుపేరు శ్రీరామచంద్రుని పేరు. ఒక అత్యుత్తమమైన కొడుకుగా, ఒక గొప్ప భర్తగా, ఒక ఆదర్శవంతమైన సోదరుడిగా ఆ శ్రీరామచంద్రుని జీవితం ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయము. అటువంటి ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలందరిపైన ఉండాలని, మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, రైతులందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి ఆ శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఎల్లుండి 1వ తారీఖున ఏప్రిల్ 1వ తారీఖున కళ్యాణం, సీతారాముల కళ్యాణం జరగబోతూ ఉంది. పెద్ద ఎత్తున చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు ఇక్కడికి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా కూడా జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం భారీ ఎత్తున భక్తులు వస్తారు కళ్యాణానికి. మరి ఏప్రిల్ 1వ తారీఖున జరిగే కళ్యాణానికి కూడా
పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. తప్పకుండా టీటీడీ అధికారులు ప్రభుత్వము పూర్తి కోఆర్డినేషన్తో చక్కగా ఏర్పాట్లు చేసి సీతారాముల కళ్యాణం అత్యంత కనువిందుగా అత్యంత విజయవంతంగా జరిగేదానికి చర్యలు తీసుకోవాలా. ఎటువంటి లోటుపాట్లు లేకుండా చక్కగా ఏర్పాట్లు చేయమని చెప్పి ప్రభుత్వాన్ని టీటీడీ అధికారులను మనవి చేస్తూ, ఇప్పుడు మన స్టేట్ టెంపుల్ ఇది, రాష్ట్రానికి సంబంధించిన ఆలయం ఇది, అత్యంత ప్రసిద్ధిగాంచిన అత్యంత పురాతనమైన ఆలయము ఒంటిమిట్ట రామాలయం. కొత్తగా స్టేట్ డివైడ్ అయిన తర్వాత మన స్టేట్ అఫీషియల్ టెంపుల్ ఇది. మరి ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా ఒంటిమిట్టలో పలు రైళ్లు ఆపాలి అని చెప్పి అనేక సందర్భాల్లో మనవి చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూడా ఈ బ్రహ్మోత్సవాల ముందు కూడా మనవి చేశాం. స్థానిక ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు కూడా మనవి చేశారు ఢిల్లీలో. ప్రభుత్వాన్ని కూడా మనవి చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని. స్టేట్ గవర్నమెంట్ గట్టిగా పర్స్యూ చేసి ఈ ఆలయం యొక్క ఇంపార్టెన్సు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా ఇక్కడికి గుడికి భక్తులు రావడానికి సౌకర్యవంతంగా ట్రైన్ స్టాప్స్ ఒంటిమిట్ట రైల్వే స్టేషన్లో ఆపే దిశగా చర్యలు చేపట్టాలని, ఆ దిశగా కృషి చేయాలని ప్రభుత్వాన్ని కూడా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీ ఖ్యాతి నన్నారి మన శరీర వేడిని తగ్గించి మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవాలంటే ఒక్కటే చాయిస్, అదే మన శ్రీ ఖ్యాతి నన్నారే సిరప్. కొండ మూలికల ద్వారా ఏర్పడిన నన్నారి వేర్లతో ఎంతో శక్తితో శుభ్రమైన తయారీ ద్వారా స్వచ్ఛమైన నన్నారి అందిస్తోంది. మనందరికీ నిజమైన నన్నారి సంతృప్తిని అందించే ఒకే ఒక్క సిరప్ శ్రీ ఖ్యాతి వారి నన్నారి సిరప్. వెంటనే మీ దగ్గరలో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి మీ శరీరం చలువకి తోడ్పడే ఈ నన్నారిని ఈరోజే సేవించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే గుర్తింపుబడిన ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ పొందిన ద బెస్ట్ నన్నారి సిరప్ శ్రీ ఖ్యాతి నన్నారి సిరప్. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.